హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బామా కార్నర్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ అల్లం పులుసు. ఇప్పుడు వచ్చేదంతా కూడా రైనీ సీజన్, అలానే వింటర్ సీజన్ కదా. సో అప్పుడు మనకి దగ్గు, జలుబు, కఫం వంటివి రాకుండా ఉండటానికి ఇది చాలా మంచిదండి. అయితే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. మనం వీటి కోసం నేను ఇక్కడ 3 పెద్ద ఉల్లిపాయలను తీసుకున్నాను. వాటిని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే అల్లాన్ని నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని అందులోనే ఒక చెంచా జీలకర్ర, మెంతులు, ఆజ్విన్, అలానే ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని అందులోని ఆనియన్స్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అన్నవి బాగా అంటే హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం ఫ్రై చేయాలండి. సిమ్లో అవసరం లేదు, అంటే లో కానీ మీడియం కానీ అవసరం లేదు. హైలో పెట్టి మనం అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలంటే ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం ఒక పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే 3 నుంచి 4 ఎండుమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, అంతేగాని మాడిపోకూడదు. ఇది కూడా హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోని శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్కని 1/2 టీ స్పూన్ పౌడర్గా చేసుకొని వేసుకుంటున్నాను. అలానే దాల్చిన చెక్క, అలాగే జాపత్రి, ఇంకా లవంగాల్ని కూడా నేను వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా ఆయిల్ లాగా సపరేట్ చేసుకొని మధ్యలో ఆయిల్ వస్తుంది కదా, సో అప్పుడు ఇది వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోండి. 1 మినిట్ సరిపోతుంది, లేకపోతే మాడిపోతాయి కనుక ఒకసారి 1 మినిట్ ఫ్రై చేసుకొని పక్కకి ఇలా తీసేసుకోవడమే. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకొని దానిలో మీరు జ్యూస్కి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నది ఆనియన్స్ని, జింజర్ని ఇలాగ ఫైన్ పేస్ట్ని చేసుకొని పెట్టుకోవాలి పక్కన. చూసారు కదండి, ఇంత స్మూత్గా పేస్ట్ని చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, అలాగని 3 నుంచి 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోని మనం పేస్ట్ చేసుకున్న ఏదైతే ఉందో అల్లం, ఉల్లిపాయలు, ఆ ముద్దను కూడా అందులో వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లోనే నేను కొద్దిగా అల్లం జ్యూస్ని వేసానండి. సో అది ఒకసారి అల్లం జ్యూస్ని కూడా అందులోనే మనం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలానే మీకు సరిపడినంత వాటర్ని కూడా అందులోనే వేసుకోండి. ఇప్పుడు అది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 3 చెంచాల పసుపుని, అలాగనే ఒక 1/2 ఇంచ్ బెల్లంని కూడా వేసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకోండి. అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు అలాగే బెల్లం కూడా బాగా కరిగే వరకు కలుపుకొని ఇంకొద్దిగా మీకు వాటర్ రిక్వైర్డ్ అయితే మళ్ళీ కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా బాగా మరిగే వరకు కూడా మనం వాటిని స్టవ్లో, నేను ఇక్కడ ఏంటంటే డిష్ని కడాయి నుంచి ఒక గిన్నెలోకి తీసుకొని మరిగించుకుంటున్నాను. సో మీరు కూడా ఈ విధంగా ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఇలా మరుగుతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. Thank you for watching.